రాపూరులో జరిగిన కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన. నెల్లూరు జిల్లా రాపూరు షాదీ మంజిల్లో పెళ్లకూరు చాగనం లలితమ్మ భాస్కర్రావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత కంటి వైద్య శిబిరం ఘనంగా నిర్వహించారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర అరవింద్ నేత్రాలయ వైద్య బృందం పర్యవేక్షకులు ఈ శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చాగనం గౌరీశంకర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ సీఈఓ సీతారామనాయుడు విలేకరులతో మాట్లాడుతూ, అనుభవం కలిగిన వైద్య నిపుణులు, ప్రత్యేక వైద్య నిపుణుల ఆధ్వర్యంలో కంటి పరీక్షలు నిర్వహించారని తెలిపారు. ఈ సందర్భంగా అవసరమైన వారికి ఉచితంగా మందులు, కంటద్దాలు అందజేసినట్లు ఆయన చెప్పారు. ఈ ఉచిత కంటి వైద్య శిబిరానికి సుమారు 200 మంది ప్రజలు హాజరై ఉచిత వైద్య సేవలు పొందినట్లు ఆయన పేర్కొన్నారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో నెల్లూరు, తిరుపతి జిల్లాలో ప్రతి మండలంలో ఇటువంటి ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. కంటి సమస్యలతో బాధపడుతున్న ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. అవసరమైన వారికి ఉచితంగా కంటి ఆపరేషన్లు కూడా నిర్వహిస్తామని ఆయన తెలిపారు. కంటి వైద్య శిబిరం ఈరోజు చాగనం లలితమ్మ భాస్కర్రావు మెమోరియల్ ట్రస్ట్ తరఫున రాపూర్లో ఉచిత కంటి వైద్య శిబిరం జరుగుతోంది. దీనికి శ్రీ వెంకటేశ్వర అరవింద్ హాస్పిటల్ తిరుపతి వారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. గత నెల రాపూర్లో ఇక్కడే ఈ యొక్క క్యాంపు జరపడం జరిగింది. అక్కడ ఆ రోజు ఆపరేషన్ చేసిన వాళ్ళు కూడా, చేయించుకున్న వాళ్ళు కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు వచ్చినటువంటి స్పందన బాగా ఉంది. ఈ విధంగా గౌరీశంకర్ గారి ధ్యేయం ప్రకారము తిరుపతి జిల్లాలో లేదా నెల్లూరు జిల్లాలో అంధత్వ నివారణలో మనం భాగం కలగాలి, మన పార్ట్ ఉండాలి అనే ఉద్దేశంతో ఆయన శ్రీ వెంకటేశ్వర అరవింద్ హాస్పిటల్ తిరుపతి వారితో ఒడంబడిక కుదుర్చుకొని వారు నిర్ణయించినటువంటి వేదికలలో క్యాంపులు నిర్వహించడం జరుగుతోంది. ఈ జూన్ నెలకు గాను ఇది 4వ క్యాంపు. ప్రతి క్యాంపులో కూడా విశేష స్పందన లభిస్తుంది. ఈ క్యాంపుకు వచ్చిన వారందరికీ కూడా ఉచితంగా పరీక్షలు నిర్వహించి దానిలో అవసరమైన వారికి అద్దాలు, అవసరమైన వారికి మందులు, అదేవిధంగా అవసరమైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయించడం జరుగుతుంది. ఇది సంవత్సరం అంతా కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. కేవలం వర్షాకాలం తప్పితే. దీని యొక్క ఉద్దేశము మన యొక్క సేవలు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఈ యొక్క కార్యక్రమం తిరుపతి మరియు నెల్లూరు జిల్లాల్లో చేస్తున్నారు. తర్వాత ఈ కార్యక్రమాలే కాకుండా పెళ్లకూరులో 7 ఎకరాల క్యాంపస్లో మ్యారేజ్ హాల్ ఉన్నది. అదేవిధంగా ల్యాబొరేటరీ ఉన్నది. అలాగే 6 ప్రాంతాల్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఉన్నవి. ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో ఉచితంగా కుట్టు శిక్షణ, మగ్గం శిక్షణ, బ్యూటీషియన్ కోర్సు, కంప్యూటర్ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఈ 6 సెంటర్లో రోజు 400 మంది ట్రైనింగ్ పొందుతున్నారు. వీరికి కూడా ఉచితంగా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. దీని ఉద్దేశం ఏంటంటే వారు ట్రైనింగ్ పూర్తయిన తర్వాత తమంతటా తామే ఉపాధి పొందేటువంటి అవకాశాన్ని కలిగించడమే దీని యొక్క ఉద్దేశము. చాలామంది ఈ యొక్క ఉచిత కార్యక్రమాన్ని ఉపయోగించుకొని లబ్ధి పొందుతున్నారు. కాబట్టి గౌరీశంకర్ గారి యొక్క 2వ కార్యక్రమం ఇది. మొదటి కార్యక్రమం ఆరోగ్య పరిరక్షణ, 2వది ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ సంబంధించినటువంటి కార్యక్రమం, 3వది పర్యావరణ పరిరక్షణ. ఈ కార్యక్రమం కూడా ఆయన అతి శ్రద్ధతో చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఆయన సొంత నిధుల నుండే చేయడం జరుగుతోంది. ఆయన ఎవరి సహాయం లేకుండా, ఎవరి తోడ్పాటు లేకుండా తనకు వచ్చినటువంటి ఆదాయంలో కొంత భాగాన్ని దీనికి వెచ్చించి చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క సౌకర్యాన్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాలి. మేము చేసేటువంటి ఏ కార్యక్రమం అయితే చేస్తామో వాటికి మాత్రము ఖచ్చితంగా సహాయం చేస్తాము. ఇతర కార్యక్రమాలకి మేము చేయలేము. అదేవిధంగా మనము 2 జిల్లాల్లో సిమెంట్ బెంచీలు
ఆకుపచ్చ రంగు బెంచీలు వేయడం జరిగింది. ఇవి కూడా ప్రజల సౌకర్యార్థము ఎక్కడ అవసరమైతే అక్కడ పబ్లిక్గా ఎక్కడ ఉపయోగించుకుంటారో అక్కడ కూడా వేయడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాలు కూడా గౌరీ శంకర్ గారు తమ సొంత నిధులతో చేస్తున్నారు. కాబట్టి ఈ సౌకర్యాలన్నీ ఉపయోగించుకోవాల్సిందిగా మన ట్రస్ట్ తరఫున కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. Please subscribe SS News AP.